హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా మజిల్ సిటీ ఆఫ్ వోల్వ్స్ ఈ సినిమాకి జాన్ స్టైల్బర్గ్ జూనియర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆరన్ ఎక్హార్ట్ హీరోగా నటించాడు. అతని భార్య పాత్రలో తానియా వాన్ గ్రాన్ నటించింది. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. జేక్ డాగ్ ట్రైనర్, K9 ఆఫీసర్. అతను పని మానేసి భార్యతో పెంచుకుంటున్న కుక్కలతో హ్యాపీగా ఉంటూ ఉంటాడు. అయితే అతను వెంట పడుతుంది ఓ సీక్రెట్ సంస్థ. ఆ సంస్థ పేరు శాంటా ముయర్టా కార్టెల్. ఈ కార్టెల్లో వాళ్ళకి నచ్చని పని చేస్తే వాళ్ళని తీసుకెళ్లి కుక్కలతో కరిపించి చంపేయడాలు, హింసించి చంపడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చని పని చేశాడని జేక్ వెంట పడతారు. జేక్ పెంచుకుంటున్న 4 కుక్కలు 3 కుక్కల్ని చంపేస్తారు. మిగిలిన ఒకే ఒక కుక్క ఆర్గో. అయితే ఈ కుక్కతో కలిసి అతను ఆ కార్టెల్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ కార్టెల్ జేక్ని ఆర్గోని చంపడం కోసం ఏం చేసింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఆరన్ ఎక్హార్ట్ హీరోగా చాలా బాగా చేశాడు. యాక్షన్ సన్నివేశాలు అయితేనేంటి, ఎమోషనల్ సన్నివేశాలు ఏంటి, అన్నీ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా పబ్లో గన్ యూజ్ చేసి విలన్తో ఆడే ఆట బాగుంటుంది. అలాగే హాస్పిటల్లో సన్నివేశం కూడా బాగుంటుంది. ఈ 2 సన్నివేశాల్లో ఆరన్ ఎక్హార్ట్కి పోటీగా కాల్ థానింగ్ కూడా చాలా బాగా చేశాడు. సీక్రెట్ సొసైటీ శాంటా ముయర్టా కార్టెల్కి సీక్రెట్గా పనిచేసే బీక్ మ్యాన్ పాత్రలో కారల్ థానింగ్ కూడా విలన్గా చాలా బాగా చేశాడు. కొన్ని సీన్లు అవుట్ స్టాండింగ్గా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా చాలా బాగా చేశారు. యాగ్రోస్ పాత్రలో నటించిన కుక్క ఊజో చాలా బాగా చేసింది. నర్స్ లిజ్ పాత్రలో నటించిన జెసికా లీ స్టాన్లీ కూడా సూపర్గా చేసింది. ఈ సినిమా అంతా యాక్షన్ పరంగా నడుస్తూ ఉంటుంది. చాలా ఇంటెన్స్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా నడుస్తుంది. ఇది మజిల్ సినిమాకి సీక్వెల్. యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, చాలా సీన్లు చకచక సాగిపోతాయి. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్లోనే ఈ సినిమా లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?